ఈరోజు నేను మీకు చూపించే ఈ ఫోను మీరు కొంచెం మనసుకి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు వీడియో చూడక తప్పదు. ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వీటి ప్రైజింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాధగా కూడా అనిపిస్తుంది. బట్ మాకు కూడా బాధగానే ఉంటుంది చెప్పాలంటే కూడా. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం మనకు దాదాపు 10లో లాంచ్ అయింది. ఇప్పుడు ఇదే దగ్గర 20లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజెంట్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూస్, రకరకాల ప్రాబ్లమ్స్తో ఫోన్ల ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. నియర్లీ ఇది మీకు 2 ఇంతలు పెరిగింది. దాని ప్రకారం చూసుకోండి మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో దీన్ని తీసుకోవడం. బట్ కొత్త ఫోన్లు వచ్చినప్పుడు మాకు పంపిస్తూ ఉంటారు, మీకు చెప్పాలి కాబట్టి తప్పదు. అండ్ ఇది కూడా మీరు ఫీచర్ల గురించి మాట్లాడతాను, ప్రైజింగ్ గురించి, అండ్ ఈ బడ్జెట్లో కొనాలా వద్దనేది ఇక మీకు నేను ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పిన ఉపోద్ఘాతంలో మీకు అర్థమయ్యే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీవేస్ లేట్ చేయకుండా ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం ఐక్యూ Z11 లైట్ లేదంటే Z11 లైట్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. సో మన దగ్గర ఉంది 6GB 256GB వేరియంట్ అనమాట. అండ్ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఆబ్వియస్గా ఒక TPU కేసు, ఒక 44 వాట్స్ ఛార్జరు, అలాగే ఒక Type-C కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే బాక్స్లో వస్తాయి. సో మన దగ్గర ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది, డిజైన్ కూడా చాలా బాగుంది, ప్రీమియం లుక్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీంట్లో మీకు ఉపయోగపడేది ఒక కెమెరా. అండ్ ఇక్కడ ఒక కొత్తగా తీసుకొచ్చింది ఈ ఫోన్లో ఈ LED రింగ్ ఒకటి తీసుకొచ్చారు, నోటిఫికేషన్ రింగు. ఇది మీకు కాల్స్కి, నోటిఫికేషన్స్కి, మెసేజెస్కి మీరు డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి పోయి దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది అండ్ LCD స్క్రీన్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకరు, అలాగే పవర్ బటన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. మనం ఇంతకుముందు పురాతన కాలంలో చూసాం కదా, అలాంటివి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని స్పీకర్ పైన ఉంటుంది. రెగ్యులర్గా ఫోన్ స్పీకర్లు కింద ఉంటాయి కదా, దీనికేమో పైన ఉంటుంది. కింద వైపు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ కొంచెం కొత్త పాయింట్ అనమాట. మళ్ళీ 3.5mm హెడ్ ఫోన్ జాకులు కనిపిస్తున్నాయి. అండ్ Type-C పోర్టు, మెయిన్ మైక్రోఫోన్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో సింగిల్ స్పీకర్తో మాత్రమే వస్తుంది. రైట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీకు ఫోన్లో కావాల్సిన ఆల్మోస్ట్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా కవర్ చేశారు కాబట్టి మీకు కావాల్సిన ప్రతిదీ ఉంది. కాకపోతే 20లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోవాలి. అండ్ మీకు ఇది 209 grams వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు నియర్లీ 210 grams వరకు ఉంది. 8.4mm థిక్నెస్తో వస్తుంది. అండ్ కొన్ని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇలా కింద పడ్డ ఏం కాదని చెప్తున్నారు. చిన్న ఇంపాక్ట్లకి అయితే ఏం కాదు, బాగా హెవీగా పడితే మాత్రం ఖచ్చితంగా పడుకుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు IP64 లాంటి రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. లైట్గా మీకు అది కూడా కొంచెం కాపాడుతుంది, కొద్ది మేర వరకు కాపాడుతుంది. కంప్లీట్గా నీళ్ళలో పడితే మాత్రం పడుకుంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో 6.74 inches వరకు ఉంటుంది డిస్ప్లే. LCD స్క్రీన్ ఇది యాక్చువల్గా 20లో, గుర్తుపెట్టుకోండి. మీరు LCD స్క్రీన్ HD+ రిజల్యూషన్తో ఇస్తున్నారు. అది కూడా డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది పరిస్థితి అనమాట. ఇంత ఇలా ఉండిపోయింది. దాదాపు మనం 2018, 2019, 2017 ఇలాంటి రోజుల్లో చూసిన లాంటివి ఇప్పుడు మళ్ళీ మనం చూడబోతున్నాం. అది పరిస్థితి అలా ఉంది. సో ఎనీవేస్ ఇది మీకు LCD స్క్రీన్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. HBM వీళ్ళు నియర్లీ 1200 nits వరకు ఆఫర్ చేస్తున్నారు. మీరు సన్లైట్లో కూడా క్లియర్గా విజిబుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ గేమింగ్ అప్పుడు కూడా మంచి బ్రైట్గా కూడా కలర్ రీప్రొడక్షన్ బాగుంది. వీడియోలు చూస్తున్నప్పుడు కూడా బాగుంది. అండ్ సినిమాలు చూసే వాళ్ళకి ఎక్కువగా ఇది బాగా ఉపయోగపడుతుంది. పెద్ద స్క్రీన్ కాబట్టి కొంచెం ఇలా చేతులు పట్టుకొని మీకు పెద్ద స్క్రీన్లో సినిమాలు, వీడియోలు చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అదే ఏదో ఉంటే అవి చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. పెద్ద స్క్రీన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సాటిస్ఫాక్టరీ, మంచిగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, సో దీంట్లో వీళ్ళు Dimensity 6300 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. లాస్ట్ పోయిన ఏడు కూడా ఇదే వాడారు, ఈ ఏడు కూడా ఇదే వాడుతున్నారు. పోయిన ఏడేమో 10 ఉంది, ఈ ఏడేమో 20 ఉంది, గుర్తుపెట్టుకోండి. సో అది పరిస్థితి. అలాగే దీంట్లో ప్రాసెసర్ మీకు LPDDR4X RAM టెక్నాలజీతో పాటు UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు క్లెయిమ్ చేసిన యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 5,79,000 వస్తాయని చెప్తున్నారు. అండ్ నేను ఇంట్రెస్టింగ్గా టెస్ట్ చేసినప్పుడు 5,79,000 వరకు వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు క్లెయిమ్ చేసిన దానికి దగ్గరగా వచ్చింది. ఈ బడ్జెట్లో అంటే ఈ ప్రాసెసర్కి ఇది చాలా మంచి స్కోరే. మీరు మామూలుగా లైట్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. రెగ్యులర్ టాస్క్కి అయితే అలవోకగా హ్యాండిల్ చేస్తుంది, అది మాత్రం వాస్తవం బాగుంటుంది. రెగ్యులర్ టాస్క్కి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. ల్యాగు, స్లో అవడం లాంటివి ఏమి ఉండవు. ఫ్లూయిడ్గా రెస్పాండ్ అవుతూనే ఉంటుంది, ఫాస్ట్గానే ఉంటుంది. మీరు మల్టిపుల్ పెద్దగా BGMIలో హెవీ సెట్టింగ్స్ పెట్టుకుని ఆడితే మాత్రం కొంచెం ల్యాగ్ వచ్చేమో, కానీ రెగ్యులర్ టాస్క్కి అయితే ఇది చాలా బాగా పనిచేసే ఒక ఫోన్, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద OS, దీంట్లో వీళ్ళు Origin OS ఇస్తున్నారు, Origin 6.
మీకు ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వస్తాయి దీనికి, అంటే 17, 18 వస్తాయి. 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో మీకు 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తాయి. అండ్ చాలా ఫాస్ట్గా ఉంది. యాక్చువల్ ఓఎస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు ఫన్ టచ్ ఓఎస్కి ఇప్పుడు ఆరిజిన్ ఓఎస్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూనే ఉంది. మంచిగా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైట్గా మీరు ఏ ఫీచర్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారు, అవి కూడా పర్లేదు, బాగానే పనిచేస్తాయి. అండ్ మీకు డైలర్ కూడా వివోకి సంబంధించిన ఓన్ డైలర్ ఉంటుంది. గూగుల్ డైలర్ ప్రాబ్లమ్స్ అంటే కూడా లేవు. బ్లోట్వేర్ అనేది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్గా లైట్గా ఉంటుంది బ్లోట్వేర్. అది మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మీకు కావాల్సిన గేమ్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ BGMI లాంటివి కూడా లైట్గా ఆడుకోవచ్చు. అంత బాగానే ఉంటుంది, అది కూడా పర్లేదు, మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద మీకు కెమెరా, దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉన్నట్టు ఉంటుంది. ఒకటే మెయిన్ కెమెరా ఉపయోగపడేది 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, ఇది యాక్చువల్గా 852 అనుకుంటా. సో దీన్ని యూజ్ చేశారు. కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, బాగున్నాయి. అండ్ మీరు ఫొటోస్ చూడండి, పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడండి, పర్లేదు. అంటే ఈ ఫోన్కి అయితే పర్లేదు, బాగానే ఉన్నట్టే ఒక అర్థం. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ మాత్రం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇదే కొంచెం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో కెమెరాలు అయితే వెరీ యావరేజ్గా ఉన్న కెమెరాస్. అది కాకుండా ప్రస్తుతం పరిస్థితిలో ఈ ప్రైజ్లో ఈ కెమెరా అంటే కొంచెం కష్టమైన పాయింటే. అండ్ 4K రికార్డింగ్ లాంటివి దీనికి ఏం సపోర్ట్ చేయదు, ప్రాసెసర్ సపోర్ట్ చేయదు బేసిక్గా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద బ్యాటరీ, చాలా మంచి విషయం. 44 వాట్స్ ఛార్జర్ మనకి ఛార్జర్ బండిల్ చేస్తున్నారు. సో నియర్లీ ఒక 2 hours అయితే మినిమం పడుతుంది. పట్టినా కానీ మీకు బ్యాటరీ లైఫ్ మాత్రం బాగుంటుంది. ఇది కొంచెం లైట్ ఫోన్ కాబట్టి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుంది. జనరల్గా వీటికి కాన్సన్ట్రేట్ చేసేది కూడా ఇదే మీకు, ఎందుకంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలని తక్కువ బడ్జెట్లో ఫోన్ కొనే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. డెలివరీ బాయ్స్ కావచ్చు, సో ఏదైనా హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అయ్యేలాంటి ఫోన్ అనమాట. సో బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్నది. ప్రజెంట్ అయితే వీళ్ళ పేరెంట్ వీళ్ళ నాన్న సేమ్ ఫోన్ని వేరే పేరుతో లాంచ్ చేశారు. 20లో లాంచ్ చేశారు. వీళ్ళు కూడా అదే ప్రైజ్లో పెడతారని నేనైతే అనుకుంటున్నాను. అలా పెడితే మాత్రం పరిస్థితి అలాగే ఉంది కాబట్టి మీరు కూడా అలాగే అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏంటి మరి ఇంకేంటి సంగతులు, అంత బాగున్నారా? ఎనీవేస్ ఉంటా మరి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.